హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అనమాట. గులాబ్ జామ్ అనేది స్మూత్గా, అలాగే సాఫ్ట్గా, జ్యూసీగా, గట్టిగా రాకుండా, పగుళ్ళేం రాకుండా ఎట్లా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, గులాబ్ జామ్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా వచ్చిందనమాట, జ్యూసీగా. సో మనం ముందుగా 2 కప్పుల వరకు గులాబ్ జామ్ మిక్స్ అనేది తీసుకున్నాను. మీరు 1 కప్ అయినా తీసుకోవచ్చు. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో అలా మొత్తం అంతా పిండి అనేది బాగా మిక్స్ చేసుకుని దానిలోకి కాచి చల్లార్చిన మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. అలా మొత్తం అంతా కలిపి బాగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకుండా స్మూత్గా కలపండి పిండి అనేది. అప్పుడే గులాబ్ జామ్ అనేది స్మూత్గా వస్తుంది అనమాట. కొంచెం గీ అనేది అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోండి గులాబ్ జామ్ పిండి అనేది. తర్వాత దాని సిరప్ కోసం షుగర్ అనేది యాడ్ చేసుకోండి. 4 కప్స్ వరకు షుగర్, 1:2 రేషియో. మనం 1 కప్ తీసుకుంటే 2 కప్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ అనేది 4 కప్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు 2 కప్స్ షుగర్ తీసుకుంటే 2 కప్స్ వరకు వాటర్ అనేది 2.5 వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ అనేది సరిపోయిద్ది అనమాట. సో తర్వాత షుగర్ అనేది కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అది యాడ్ చేసుకుని చూపిస్తున్నాను కదా, కొంచెం జిగురుగా అలా వచ్చిన తర్వాత కట్టేసి పక్కన పెట్టుకుని ఉంచుకోండి. వేడిగానే ఉండాలి సిరప్ అనేది, అప్పుడే మనకి గులాబ్ జామ్ అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయొద్దు, సిమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ చేసి ఉంచుకోండి. మరీ హై ఫ్లేమ్లో పడితే గులాబ్ జామ్ వేసిన వెంటనే మాడిపోయిద్ది అనమాట, పైన మొత్తం లోన్ కుక్ అవ్వదు, అలాగే గట్టిగా ఉంటుంది అనమాట. సో మనం అంతా ఆయిల్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నీ చేసుకుంటే ఆ టైం అనేది సరిపోయిద్ది మనకి. సో అట్లా చూపిస్తున్నట్టు అన్ని బాల్స్ అన్నీ క్రాక్స్ ఎక్కడ పగులు లేకుండా కొంచెం గీ అనేది అప్లై చేసుకుంటూ బాల్స్ అన్నీ చేసుకోండి. మనకి నచ్చిన సైజు చేసుకోవచ్చు. నేను చిన్నవి, కొంచెం పెద్దవి కూడా చేశాను అనమాట. సో అట్లా మొత్తం అంతా చేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయింది లేదా చూసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయింది, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కోటి యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఒక 6-7 అట్లా యాడ్ చేసుకుని ఈ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 7 వరకు అట్లా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకటేసారి వేస్తా హీట్ అనేది సరిపోదు అనమాట, లో ఫ్లేమ్లో పెడతాం కదా. సో మొత్తం అంతా అట్లా యాడ్ చేసుకుని షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. అట్లా మొత్తం పైన అంటే మనకు గులాబ్ జామ్ అనేది బాగా ఏగిద్ది అనమాట. సో అట్లా మొత్తం అన్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకుని ఒక 1 అవర్ లేకపోతే 1.5 అవర్ అట్లా మొత్తం అంతా నానిన తర్వాత షుగర్ సిరప్లో గులాబ్ జామ్ అనేది మనకు బాగా వస్తుంది. సో చూపిస్తున్నారు కదా, మొత్తం జ్యూసీగా, మెత్తగా, లోన ఉండలేం లేకుండా స్మూత్గా వచ్చింది. సో ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్